లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఏళ్ల తరబడి ప్లాట్ల కొనుగోలుదారులు ఎదురు చూస్తున్న అంశం. ప్రభుత్వం తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్ణయించడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్షలాది ఫైళ్లు క్లియర్ అయితే ప్లాట్ల క్రయ విక్రయాలు జరగడంతో పాటు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. పెండింగ్ లేఅవుట్లకు క్లియరెన్స్ లభిస్తే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ మరింత పెరగనుంది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పై ప్రభుత్వం దృష్టి. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు. తెలంగాణలో 25.44 లక్షల దరఖాస్తులు పెండింగ్. లక్షల సంఖ్యలో పెండింగ్లో గ్రామ పంచాయతీ లేఅవుట్ ఫైళ్లు. ఎల్ఆర్ఎస్ లేక నిలిచిపోయిన ప్లాట్ల క్రయ విక్రయాలు. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ స్కీమ్కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. దీంతో అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లు క్రయ విక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయడానికి, వాటిని అమ్మడానికి అవకాశం లేదు. దీంతో వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే కొత్తగా వచ్చిన మున్సిపాలిటీల్లో 10 లక్షల దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జీవో ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి మార్కెట్ వాల్యూ ప్రకారం చదరపు గజానికి ఫీజు నిర్ణయించగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో జీవో 135 ప్రకారం తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలని నిర్ణయించడంతో రాబోయే కాలంలో భారీగా రిజిస్ట్రేషన్స్ జరగనున్నాయి. ప్లాట్లు చేతులు మారడంతో పాటు నిర్మాణ యాక్టివిటీ కూడా ఊపందుకోనుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం లభించనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఇస్తే బాగుండేది. సో ఓకే, ఎల్ఆర్ఎస్ కూడా వచ్చింది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనివల్ల మెయిన్ గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అండి. ఫీజెస్ రూపంలో కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు పర్మిషన్స్ కానివ్వండి, కట్టుకోవాలంటే బిల్డింగ్ అప్రూవల్స్ కానీ అన్నింటిలో కూడా ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్ గవర్నమెంట్కి కూడా. సో ఇంకోటి ఈ కన్స్ట్రక్షన్ దానికి కూడా సో ఏంటంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈ బిల్డింగ్ అంటే బయింగ్ కానివ్వండి, ఇప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైందంటే దానికి సంబంధించిన వస్తువులు లైక్ స్టీల్, సిమెంట్ ప్రతి ఒక్కటి వ్యాపారం పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్. సో ఇది ఒక మంచి మూవ్. దీంతో పాటు కూడా బీఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 4 లక్షల దరఖాస్తులు క్లియర్ అయితే ఇందులో 2.5 లక్షల దరఖాస్తుల వరకు ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అనుమతులు వస్తే ఆ స్థలాల్లో భారీ సంఖ్యలో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలు జరిగే అవకాశాలున్నాయి.